మేమైతే బాగున్నాం. మీరందరూ కూడా బాగున్నారా? మమ్మల్ని గుర్తుపట్టారా? గంగా మంగ. మా ఆయన పేరేమో రంగ. కొంతమంది కామెంట్లలో ఏం పేరు పెట్టాలని అడిగాం కదా ఒక 1 మంత్ బ్యాక్ వీడియోలో. ఇప్పుడైతే మేము మా ఆయన పేరు రంగా అని అనుకుంటున్నామండి. సూపర్ అంటే సూపర్ కామెడీ ఉండబోతుంది. ఇద్దరు భార్యలు ఉంటే ఒక భర్త పరిస్థితి ఏంటి అనేది ఈ సిరీస్లో చూపించబోతున్నామండి. చాలా చాలా అంటే చాలా నవ్వుకుంటారు, చాలా ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది. అందరూ చూసి ఆదరించండి ఫ్రెండ్స్. మీ సపోర్ట్ మాకు కావాలి ప్లీజ్. మీరు చూడగానే వెంటనే లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేయండి. ముందు లెంత్ పెంచుకుందాం. ఇప్పుడైతే కొంచెం చేసాము. ఇంకో ఇంటింటి రామాయణంలో మొగుడుండగా వేరే మొగుడుతో ఉంటే ఎలా ఉంటుంది అనేది ఈరోజు రాబోతుంది. అందుకే 2 ఎపిసోడ్లు చేసాం కాబట్టి ఇది లెంత్ తక్కువగా ఉంది. చూసి ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్. అందరు బాగున్నారా? మేమైతే బాగున్నామండి. మీరు పొరపాటున కూడా రెండో పెళ్లి చేసుకోకండి. ఇద్దరు పెళ్ళాలను చేసుకుంటే నేను ఎంత నరకం అనుభవిస్తున్నాను అనేది నన్ను చూసి మీరు కొంచెం జాగ్రత్త పడండి. అందుకే మీకు ఈ సిరీస్ చూపిస్తున్నాము. ఇద్దరు పెళ్ళాలతోని ఎన్ని కష్టాలుంటాయి, ఎన్ని బాధలుంటాయి, ఎన్ని సమస్యలు ఎదుర్కొంటారు, మనశ్శాంతి లేకుండా ఎలా ఉంటారు అనేది ఈ సిరీస్లో చూపించబోతున్నాం. ఇది కొంచెం చూసి ఎంజాయ్ చేయండి. మీరు మళ్ళీ ఈ వీడియో ఎలా ఉండాలి అనేది కూడా మీరు కామెంట్ ద్వారా చెప్పండి ఫ్రెండ్స్. మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి. మీ కథ కూడా మాకు చెప్పవచ్చు. దాని ప్రకారం కూడా మేము ఈ వీడియోని చేయడానికి అయితే ఉన్నాము. మీరు మీ అభిప్రాయాలను అయితే పక్కా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మన వీడియోలు చూస్తున్న సబ్స్క్రైబర్స్ కూడా ఎవరైనా ఒకరు ఇద్దరు భార్యలతో పడుతున్న తంటాలు వాళ్ళకి అర్థమైపోతాయి. ఖచ్చితంగా వీడియో చూస్తే మాత్రం వాళ్ళకి అనిపిస్తుంది, అమ్మో ఇన్ని కష్టాలు ఉంటాయా అని. చీటికి మాటికి ఎలా గొడవ పడతారు, అది భర్త మీద ఎలా ప్రభావం చూపిస్తుంది అనేది వీడియోలో ఉండబోతుందండి. కామెడీ అయితే సూపర్ ఉంటుంది. మీరు చూసి అందరు ఎంజాయ్ చేస్తారని అయితే నమ్ముతున్నాం ఫ్రెండ్స్. మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీ అభిప్రాయాన్ని కూడా స్టోరీ ఇలాగా మీరు మీ మనసులో ఏమనుకుంటున్నారో స్టోరీని కూడా మీరు కామెంట్ ద్వారా చెప్పండి ఫ్రెండ్స్. ఎవరైతే మంచిగా కామెంట్ చేస్తారో వాళ్ళకి పిన్ చేసి మళ్ళీ మేము నెక్స్ట్ వీడియోలో మీ పేరుని మెన్షన్ చేస్తాం ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మరి ఎందుకు ఆలస్యం? ఇద్దరు పిల్లల ముద్దుల మొగుడు సిరీస్ ఎన్నో ఎపిసోడ్ తెలుసా మీకు? 10 అండి, 10. ఎవరివే నువ్వు మీదికి నూకుతున్నావు నా సంతి గింపి చక్కగా మాట్లాడు. జుట్టెంటికి లాయిన్ రాలగొట్టని మీదికి నూకుంటస్తున్నావు. చక్కగా నూక రాదే నీకు దొంగ సంతి? నన్ను మాటికి సంతి అంటున్నావేమే నీ బల్పు బండకేసి నూక. నువ్వు నాకు సంతివైనవా? నీకు సంతినైననే నేను ముందుగానే చేసుకున్నానే నా మొగుడిని. తర్వాత నేను దిక్కు లేకనే నా మొగుడిని దేశం మీద లేని అందగత్తే అని దీన్ని ముందు చేసుకున్నాడు. ఇక చేసుకున్న తర్వాత ఏం దిక్కు లేక నన్ను చేసుకున్నాడు. నువ్వు చక్కదనం అయితే నన్ను నువ్వు చేసుకుంటుండేనే. అవునే, దేశం మీద లేని అందగత్తెను నేనే. నువ్వేంటి చేసుకున్నావే తర్వాత మరి చెప్పు? ఆ ఊరు తిరిగి ఎవరి దిక్కు లేకపోతే నా మొగని మళ్ళీ నువ్వు వచ్చి పెళ్లి చేసుకున్నావు. చెప్పేసుకున్నావు మళ్ళా నాకు దిక్కుమాలిందానా? ఎవరు దిక్కుమాలినోళ్ళే? నువ్వు దిక్కుమాలిందానవే. నీకు ఎవరు దిక్కు లేడు, అయ్యలేడు, అవ్వలేడు, ఎవ్వలేడు. నీ ఇంటికి కూడా నస్తాడే నీ ముఖం చూడనికి. నీకు ఊరందరూ చుట్టాలున్నారే. పొద్దు మాపు వస్తూనే ఉంటారు, ఉడక వస్తూనే ఉంటావు, తిన్న పెడతానే ఉంటావు, పంపిస్తూనే ఉంటావు. చిన్న మంది వస్తారు నీ దగ్గరికి చుట్టాలు. చిన్నగా రాను, చిన్నాడదానవు కాదు నువ్వు. అందరికి ఇట్లా గుజ వండి పెడతావంట. అంతగానం కరంకొస్తున్నావు ఆడ బాగలేందానా? అగో విన్నావా నరసవ్వ వదిన? దాని మాటలు విన్నావా? నీ జోలికొచ్చిన్నా, నీ వార్తకొచ్చిన్నా వట్టిగా నోరు వారేసుకుంటున్నావు బాడుకోదానా? నా మీదికే నువ్వు పోస్తావు, మళ్ళా నన్ను తిడతావు. నీ సెలాకనుకుంటున్నావే నల్లి ముచ్చుదానా? వట్టిగా నాతో పెట్టుకుంటున్నావు నీ చేతులకు జట్ట ఊట. ఏయ్ ఏందే ఎండిపోయిన బొక్కదానా? సుడిగాలు వస్తే కొట్టుకపోతావు కుక్క గంకిన ముఖం దానా. వెనుక చూస్తే ఏం లేదు, ముంగట చూస్తే ఏం లేదు. ఎండిపోయిన నడుముకి కాటన్ చీరెందుకే? నీ మొగని మీద మొద్దెత్తయ్యా. పొద్దుగల లేసి నాతో పెట్టుకుంటున్నావు. నీ ఇంట్లోకి అందరికి గతరొచ్చిపోను. నీ శవాలను కాకులు గద్దలు తినా. అంత కొడితే అర్ధమాసం లేదు నీ మాంసము. నా మీదికే వస్తావే ఊసర వెళ్ళరెక్కలదానా? ఓ దేవుడో, పొద్దుగా లేవంగానే స్టార్ట్ చేసినాయి మళ్ళీ ఇవి గొడవ. ఏం చేతురు దేవుడా? ఇప్పుడు ఇద్దరి మధ్యలో పోకపోతే ఇంకా పెద్దగా అవుతుంది. పోతినంటే నా పెయ్యి సున్ను అవుతుంది. ఏం చేయాలరా దేవుడా? నన్నే కొడతావే నువ్వు, నన్నే కొడతావే? నాకు చేతులు లేవా? నేను కూడా కొడతానే. నాకు కూడా దేవుడు చేతులు ఇచ్చిండే. ఏ ఆపండి మీకు దండం పెడితే ఆపండి. పొద్దుగా లేవంగానే ఏం చేయది? ఇంకా సాలే ఆపండి. మీ గొడవలు ఆపండి. మనశ్శాంతి లేకుండా పోతుంది నాకు. ఏమి చేతు ఎక్కడ పోతున్నాయి అవ్వా? నా కొడుకుకు మనశ్శాంతి లేకుండా అయిందే అవ్వా. ఇద్దరి దొంగ ముండలను చేసుకొని వాడికి తిన్న కొడుకైకి పడతలేదే అవ్వా.
తాగుబోతు మొగని చేసుకొని నాకు మనశ్శాంతి లేకుండా అయింది అవ్వా. ఇప్పుడు నా కొడుకుకు నా కోడళ్ళు గయ్యాలి కోడళ్ళు దొరికిందే అవ్వా. నేనెటు పోదు ఎక్కడ చతునే అవ్వా. నాకెవరు దిక్కులేరే అవ్వా. ఇట్లాంటి కోడళ్ళని ఎడ చూడలేనే అవ్వా. నేనేమి చేతు ఎక్కడ పోదనే అవ్వా. రోజు తిండికి పెయి పట్టకుండా చేస్తున్నారే అవ్వా. ఏ పని చేసుకోకుండా చేస్తున్నారే అవ్వా. చచ్చిపోయినట్టు చచ్చిపోయినట్టే ఉన్నదక్క. నా బతుకుల మన్నువాడా, నా బతుకు ఉట్టిది ఎట్టి షాకిరి బతుకు నాది. ఎవడు మెచ్చిన బతుకక్క. ఏమని చెప్పాలి ఎక్కడ పోదనే అక్క. అంత సిగ్గుసేట్ అయిపోయిందే అక్క. నా బతికే వేసి బతికే అక్క. వాకిలు ఉడిస్తే గుద్దుకునుడే అక్క. వంట చేసి గుద్దుకునుడే అక్క. ఇద్దరు కోడళ్ళు ఇద్దరు సంతులు కుట్టుకునుడే ఉన్నదే అక్క. మధ్యలో పోయినన్ని వాడిని కూడా కొడతారే అక్క. ఎక్కడికైనా దాపరమైన నా కోడళ్ళు అక్క. ఎవరికి లేరు ఇలాంటి కోడళ్ళు అక్క. అయ్యయ్యో అయ్యో నిజంగానే చిన్న బాధ లేకపోయానే నీకు శకుంతలా. ఇద్దరిని వేరు చల్లే కోడళ్ళను సంతులనాలు ఇద్దరిని అరే ఒక్కింట్లోనే ఉంచి పెద్ద పరిశాన్ పెట్టుకుంటు కదా నువ్వు. అక్కడ డోర్ తీసి ఇక్కడ కనబడతారు, ఇక్కడ డోర్ తీసి అక్కడ కనబడతారు. ఒక్కింట్లో పెట్టి బాధ పెట్టుకున్నవే నువ్వు. వేరింట్లో ఉంచు. ఇట్లా జరుగుతలేదు అనుకున్నాను ఆ అక్క. నేను రోజు మనశ్శాంతిగా ఉంటాను. నా కొడుకు ఇద్దరు పెళ్ళాలతో మంచిగా ఉంటాడు అనుకున్నాను అక్క. ఇట్లా రోజు రంది అవుతుందని నాకేం తెలుస్తుంది. తిన్న కూడి పైకి పట్టకుండా చేసుకుంటున్నాడు వాడు. ఇక్కడ పనికొనియదు, అక్కడ పనికొనియదు. దీని దగ్గరకు వస్తే కడుపు నిండా కూడి పెట్టది, దాని దగ్గరకు పోతే ఒక బట్ట వింటది, ఏం వింటది. ఇద్దరితో ఇంత నరకం అనుభవిస్తున్నాడు నా కొడుకు. ఈ రోజు పొద్దుగాల లేవగానే ఇద్దరు జుట్లు పట్టుకొని కొట్టుకున్నారు అక్క. గల్లీలందరూ నిలబడి చూస్తున్నారు అక్క, భాగవతం చూసినట్టు. మనకొచ్చింది ఇంకోలుకోమ్మంటే పోతా ఇప్పుడు ఎక్కడ పోయినట్టు మరి వాళ్ళిద్దరు కొట్టుకొని. ఇద్దరు మధ్యలో వాడిపోయినకి వచ్చిండు వాడు. అది ఇద్దరు కలిసి ఎక్కడ నాశనం అయిపోయారో ఏమో, కొట్టుకొని ఇంట్లోకి పోయిరో ఎటు పోయిరో. ఇక నేను చూడలేను, తిండి తినలేను, వంట చేయలేను. ఇక్కడ కూర్చొని ఏడుస్తున్నా. వంట చేయకుండా తంట చేయకుండా ఏం తింటావు మరి? పోయి ఇంతలు వండుకొని కాసుకొని తాగుపోలేవు. ఎంతసేపు ఏడుచుకుంటా కూర్చుంటావు? తిన్నట్టే ఉన్నదక్క, ఏం చేతు. తిన్నా తినకున్నా తిన్నట్టే ఉన్నది నా బతుకు. అందరి ఇళ్ళల్లో ఉన్నాయి, మీ ఇంట్లో ఉన్నాయే. ఏంటంటే మీ ఇంట్లో జర లొల్లు ఎక్కువైతుంది. ఇద్దరు పెళ్ళాలుండుట్లా మా ఇళ్ళల్లో జర మెల్లగా మెల్లగా బాగానైతాయి. అందరి ఇళ్ళల్లో ఉన్న సంగతులే కదా. పో తింటూ వండుకొని మా ముసలోడు వచ్చిండేమో, నేను పోవాలి. వాడు వెళ్ళాడతాడు. వానికి అన్నం పెట్టకపోతే పోయేస్తా, మళ్ళీ వస్తా. కానీ పో వండుకపో. ఏమో ఈ ఇద్దరు వెండ్లాల గోసలేమో ఏమో. ఇద్దరిద్దరు చేసుకున్నాడే తప్పాడు. ఒక్కదాన్ని చేసుకుంటే కాకపోతుందేనా? ఇద్దరిని చేసుకొని ఏం సాధిస్తా అనుకున్నాడు పోరగాడు.